హలో హాయ్ నమస్తే వెల్కమ్ మై డియర్ కామ్రేడ్స్. నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ వెబ్బీ. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ది ఇండియన్ వెబ్బీ హోమ్ పేజ్కి వచ్చేసాం. సబ్స్క్రైబ్ ఇంకా మీరు నొక్కకపోతే ఇప్పుడే నొక్కేసేయండి. అండ్ లాస్ట్ లెక్చర్లో మనం హెచ్టిఎంఎల్ డివ్ ఎలిమెంట్ అండ్ ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ ఈ కాన్సెప్ట్స్ గురించి చూసాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే సర్ప్రైజ్, What is sudden surprise? క్లాసెస్ అండ్ ఐడి ఇన్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ మీరు చూస్తే క్లాస్కి మాత్రం ప్లూరల్ ఫామ్, ఐడికి మాత్రం సింగులర్ ఫామ్ ఇచ్చా. ఎందుకంటే క్లాస్ నేమ్స్ అనేవి మల్టిపుల్ ఉండొచ్చు, ఓకేనా, కానీ ఐడి అనేది యూనిక్ అనమాట. ఇట్ ఈస్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్, ఒక్కటే ఉంటుంది. సో ఇక్కడ మనం నోట్స్ ఓపెన్ చేసేస్తే ఇదే మన షార్ట్ బుల్లెట్ పాయింటెడ్ నోట్స్. ఓకే, ముందుగా విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేసేద్దాం. డెమో ఫోల్డర్ ట్యూట్ 7 వరకు అయిపోయాయి. ఓపెన్ విత్ కోడ్. ఓకే, మన విఎస్ కోడ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇవన్నీ వద్దు బై. ఇప్పుడు ట్యూట్ 8, అప్పుడే ట్యూట్ 8కి వచ్చేసాం. ఓకే ఓకే, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ దిగిపో. ఓకే, సో డాక్యుమెంట్ టైటిల్ మారుద్దాం. ఏంటి ఈరోజు క్లాసెస్ అండ్ ఐడి. ఇక్కడ కూడా నోట్స్ ఒకసారి ఓపెన్ చేసేద్దాం. చూడండి గైస్, క్లాస్ అంటే అదొక యాట్రిబ్యూట్. అంటే అది నార్మల్గా ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యూస్డ్ టు స్పెసిఫై వన్ ఆర్ మోర్ క్లాసెస్ టు అన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డివ్. లాస్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకున్నాగా, సో ఇదే తీసుకుంటున్నా. సో డివ్లో ఒక సమ్ కంటెంట్ ఏదో ఒకటి తీసుకుంటున్నా ఊరికే. దీంట్లో ఒక యాట్రిబ్యూట్ అనమాట క్లాస్ అంటే. ఏదైనా ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కైనా అదొక యాట్రిబ్యూట్లా యాక్ట్ చేస్తుంది. ఇలా ఉంటుంది సింటాక్స్. సో అది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ యాట్రిబ్యూట్ దాట్ స్పెసిఫైస్ వన్ ఆర్ మోర్ క్లాసెస్ టు అన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. అంటే ఇది మెయిన్గా మనం దేనికైతే ఏ ఎలిమెంట్కి అయితే క్లాస్ ఇస్తామో దాన్ని గ్రాప్ చేసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ట్యాగ్ లాగా పడేస్తాం దీన్ని. ఇప్పుడు మనం మనుషులకి ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా ఉంటుంది, పాన్ కార్డ్ నెంబర్ ఎలా ఉంటుందో ఇది ఒక రిఫరెన్స్ అనమాట దానికి. సో ఒక రిఫరెన్స్ లాగా యాక్ట్ అవుతుంది క్లాస్ అనేది. సేమ్ అదే విధంగా ఐడి కూడా అంతే. కానీ ఆ తేడా ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తా. సో ఇక్కడ మీరు చూస్తే స్పెసిఫైస్ వన్ ఆర్ మోర్ క్లాసెస్ టు అన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. క్లాస్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, ఓకేనా, ఇవి కేస్ సెన్సిటివ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై డాట్ ఆపరేటర్ ఇన్ సిఎస్ఎస్. సిఎస్ఎస్లో మనం దీన్ని గ్రాబ్ ఎలా చేసుకుంటామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్. సో ఆ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, స్టైలింగ్లో ముందు దీనికి ఏదో ఒక పేరు ఇవ్వాలి, క్లాస్ నేమ్ ఫస్ట్ డివ్, ఓకేనా, ఇలా ఇవ్వాలి. ఈ అండర్ స్కోర్ మన ఇష్టం, ఇచ్చినా ఇవ్వకపోయినా హైఫన్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, కానీ నేను ఇలా తీసుకున్నా అంతే. ఫస్ట్ డివ్ లేదంటే ఓన్లీ ఫస్ట్ అని తీసుకుందాం ఫర్ సింప్లిసిటీ. సో దీన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్. ముందు డాట్ అని ఇచ్చి దాని తర్వాత ఈ క్లాస్ నేమ్ మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఇలా రాస్తాం, కర్లీ బ్రాకెట్స్, ఎంటర్. ఇలా ఉంటుందన్నమాట. సో దీనికి మనం ఇలా గ్రాప్ చేసుకొని ఈ రిఫరెన్స్ని మనం తీసుకొని దానికి ఎటువంటి స్టైలింగ్ అయినా అప్లై చేయొచ్చు, ఓకేనా. ముందుగా లైవ్ సర్వర్ని ఆన్ చేసుకుందాం. స్టార్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా సమ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నా, లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుందాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇద్దాం మనం, బ్లూ ఇద్దామా, స్కై బ్లూ, ఆక్వా ఇచ్చేసా. చూడండి వచ్చేసింది. అంటే నార్మల్గా మనం ఏం చేసేటోళ్ళం, డైరెక్ట్గా ఈ ఎలిమెంట్ నేమ్ని మనం తీసుకొని ఇక్కడ రాసేటోళ్ళం. ఇలా డివ్ అని రాసి లోపల ఇట్లా ఇస్తుంటిమి, ఆలిస్ బ్లూ సంథింగ్ ఇలా ఇస్తుంటాం అనమాట డైరెక్ట్గా. సో ఇలా ఎలిమెంట్ పేర్లనే డైరెక్ట్గా తీసుకోకుండా అలా కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఒక రిఫరెన్స్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ యూస్డ్ టు
grab with the help of dot operator. చూడండి, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ కెన్ యాక్సెస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ విత్ క్లాస్ అట్రిబ్యూట్స్. అంటే మీరు ఈ అట్రిబ్యూట్స్ ఇక్కడ రాస్తేనే దాన్ని మనం గ్రాప్ చేసుకోగలం ఈజీగా. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ వేస్. సింటాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ లోరెమ్ ఇప్సమ్ ఏంటంటే, ఇది చూడండి, మనం లాస్ట్ వీడియోస్ నుంచి గమనిస్తున్నాం ఈ పాయింట్. సడన్గా కొంచెం కంటెంట్ అనేది మనకు గుర్తు రాదు. ఏం కంటెంట్ ఇద్దాం, మనం ఆడుకునేకి కానీ, ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ సమ్ కంటెంట్ అయితే కావాలి కదా, సమ్ డమ్మీ కంటెంట్. సో ప్రతిసారి ఇలా ఏదో ఒకటి రాసే బదులు హెచ్టిఎంఎల్లో లోరెమ్ ఇప్సమ్ అని ఈ కంటెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ ఎంఎట్ అబ్రివేషన్. సో నేను దీన్ని ట్యాప్ చేస్తే సమ్ ఫైనైట్ వర్డ్స్ అనేవి ఇక్కడ వచ్చేసాయి. మీరు దీంతో ఎటువంటి గేమ్స్ అయినా ఆడుకోవచ్చు ఫర్ జస్ట్ యువర్ డిమాన్స్ట్రేషన్. ఇక్కడ ఎంటర్ నొక్కుతున్నా, ఇక్కడ కూడా. ఓకే, ఇప్పుడు కొంచెం మంచిగా డిస్ప్లే అవుతుంది. సో ఇలా డమ్మీ కంటెంట్ని తీసుకురావడానికి మనం లోరెమ్ ఇప్సమ్ అనేది వాడతాం అనమాట. జస్ట్ మీరు విఎస్ కోడ్లో లోరెమ్ ఇప్సమ్ అని రాసి చూడండి, ఇంకొంచెం కంటెంట్ కావాలంటే ఇక్కడ లోరెమ్ అని రాయగానే ఈ పారాగ్రాఫ్ అంతా వచ్చేస్తుంది. సో మీరు డిఫరెంట్ ఎలిమెంట్ కౌంట్ని కూడా తీసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ లోరెమ్ 12 అని రాశాను అనుకోండి, 12 వర్డ్స్ అనేవి వచ్చేస్తాయి. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ 12 వర్డ్స్. ఓకే, ఇలా. సో మనకు కావాల్సిన రేంజ్లో ఆ కంటెంట్ లెంత్ అనేది మనం ఇక్కడ ఇచ్చి తీసుకోవచ్చు. లోరెమ్ 100 అని ఇచ్చాను అనుకోండి, 100 వర్డ్స్ వచ్చేస్తాయి. చూసారా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో? కంట్రోల్ జెడ్ మనకి నొద్దు. సో దాట్స్ ద క్యాచ్ హియర్. అందుకు నేను ఇక్కడ లోరెమ్ ఇప్సమ్ అని తీసుకున్నా, సమ్ డమ్మీ కంటెంట్. నెక్స్ట్ నోట్ విషయానికి వచ్చేస్తే, ద సేమ్ క్లాస్ నేమ్ కుడ్ బి గివెన్ టు మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఇక్కడ మీరు జస్ట్ డెమో కోడ్ చూడండి. సేమ్ క్లాస్ అనేది ఇక్కడ చూడండి, క్లాస్ ఈక్వల్ టు కంట్రీస్, దీనికి కూడా క్లాస్ ఈక్వల్ టు కంట్రీస్ ఇచ్చా. సో డిఫరెంట్ ఎలిమెంట్స్కి సేమ్ క్లాస్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఆల్సో మల్టిపుల్ క్లాస్ వాల్యూస్ కుడ్ బి గివెన్ టు ఏ సింగిల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ బై ఓన్లీ పుట్టింగ్ దెమ్ ఇన్ వన్ క్లాస్ అట్రిబ్యూట్. అలానే ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు సమ్ స్పాన్ లోరెమ్ 10, సమ్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఒక క్లాస్ తీసుకుంటే ఏదైనా లోరెమ్ అనే తీసుకుంటున్నా. ఓకేనా? ఇది ఒక క్లాస్. మల్టిపుల్ క్లాసెస్ కూడా ఒకే ఎలిమెంట్కి తీసుకోవచ్చు అని చెప్తుంది ఆ పాయింట్. అది ఎలా తీసుకుంటామంటే, మళ్ళీ ఇంకొక అట్రిబ్యూట్ మనం క్రియేట్ చేసుకోకూడదు క్లాస్ అని. దీంట్లోనే ఒక స్పేస్ ఇచ్చి నెక్స్ట్ క్లాస్ నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. లైక్ లోరెమ్ 2 ఆర్ ఇంకా ఏమైనా మల్టిపుల్గా కూడా తీసుకోవచ్చు, లైక్ డమ్మీ. సో ఎటువంటి టెక్స్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. ఆ టెక్స్ట్ని ఇక్కడ తీసుకొని వచ్చి స్టైలింగ్ కూడా అప్లై చేయొచ్చు. డాట్ డమ్మీ. నేను దీని మీద ఫోకస్ చేసి ఈ మొత్తాన్ని గ్రాప్ చేస్తున్నా. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ముందుగా చూద్దాం అది ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసింది. ఒక బిఆర్ ట్యాగ్ తీసుకుందాం. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇద్దామా? ఓకే, చూడండి ఆరెంజ్ వచ్చేసింది. సో నేను డాట్ డమ్మీనే కాకుండా డాట్ లోరెమ్ 2 తీసుకున్నా కూడా సేమ్ విల్ బి అప్లైడ్. దాట్స్ ఇట్. సో ఇది క్లాసెస్ గురించి. నెక్స్ట్ ఐడి కూడా దానికి సిమిలర్గానే ఉంటుంది, కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఐడి ఈజ్ అన్ అట్రిబ్యూట్ దట్ స్పెసిఫైస్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్ టు ఎన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అంటే ఇది యూనిక్గా మనం అప్లై చేస్తామన్నమాట ఈ అట్రిబ్యూట్ని. ఐడి నేమ్ ఈజ్ కేస్ సెన్సిటివ్, సేమ్ యాజ్ క్లాస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై హ్యాష్ ఇన్ సిఎస్ఎస్. సిఎస్ఎస్లో మనం వచ్చేస్తే ఇక్కడ దీనికి క్లాస్తో పాటు ఐడి కూడా ఇవ్వచ్చు సేమ్ ఎలిమెంట్కి. ఇంకొక తీసుకుంటున్నా, ముందు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. క్లాసెస్ ఇన్ హెచ్టిఎంఎల్ అండ్ దిస్ ఈస్ ఐడి ఇన్ హెచ్టిఎంఎల్. సారీ గాయస్, నేను కొంచెం జూమ్ చేయడం మర్చిపోయా. మీకు ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, ఐడి ఇన్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు దీంట్లో ఇంకొక డివ్ తీసుకుందాం. తీసుకొని లోరెమ్ 10 చాలు. ఇప్పుడు క్లాస్ అట్రిబ్యూట్ కాకుండా నేను ఐడి తీసుకుంటున్నా, స్మాల్ ఐడి, ఇంతే. చూసారా, ఐడి ఈక్వల్ టు సెకండ్ అని తీసుకుందాం. ఫస్ట్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం.
కానీ సెకండ్ అని తీసుకుంటున్నా. దాన్ని ఎలా మనం సెలెక్ట్ చేసుకుంటామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాష్ దాని పేరు ఐడి పేరు సెకండ్. ఈసారి బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా కలర్ ఇద్దాం, డైరెక్ట్ టెక్స్ట్ కలర్ని మార్చేలాగా. కలర్ మై ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్. ఓకే, చూడండి రెడ్ కలర్లోకి వచ్చేసింది ఇది. కామ్రేడ్స్, మనం ఇక్కడ హెడ్డింగ్స్ ఇద్దాం కామెంట్స్ బదులు, అప్పుడు మంచిగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఐడి ఇన్ హెచ్టిఎంఎల్, ఇక్కడ కూడా h2 క్లాసెస్ ఇన్ హెచ్టిఎంఎల్. మీరు తర్వాత రిఫర్ చేసుకున్నప్పుడు కొంచెం ఈజీ ఉంటుంది. ఇలానే సేమ్ CSS అండ్ జావాస్క్రిప్ట్ కెన్ యాక్సెస్ HTML ఎలిమెంట్స్ విత్ ఐడి అట్రిబ్యూట్. సేమ్ సింటాక్స్ ఇలానే ఉంటుంది, మీకు చూపించేసా. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, వన్ మెయిన్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ది ఐడి ఈజ్ టు జంప్ టు ఎనీ లొకేషన్ ఆర్ సెక్షన్. ఈ పాయింట్ మీకు తర్వాత చెప్తా, ముందు నోట్కి వచ్చేద్దాం. యూ మస్ట్ నాట్ గివ్ మల్టిపుల్ ఐడీస్ టు ఎన్ HTML ఎలిమెంట్, ఇన్స్టెడ్ గో విత్ న్యూమరస్ క్లాసెస్. అంటే ఒకే HTML ఎలిమెంట్కి మల్టిపుల్ ఐడీస్ అనేవి ఇవ్వకూడదు, ఓకేనా. దాని బదులు మల్టిపుల్ క్లాసెస్ ఇవ్వండి. సో మీరు మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఇవ్వాలనుకుంటే, అసైన్ చేయాలనుకుంటే వాల్యూస్ అనేవి క్లాస్ తీసుకోండి, ఐడి తీసుకోకండి. ఇలా మల్టిపుల్ అనేది ఇవ్వకూడదు. థర్డ్, ఫోర్త్, ఇక్కడ నేను 3 వాల్యూస్ తీసుకున్నా ఒకే ఐడికి, ఇలా తీసుకోకూడదు అనమాట. సో దీంట్లో స్పేస్ అనేది ఉండకూడదు, ట్యాబ్ స్పేస్ అనేది ఉండకూడదు, ఓకేనా. ఓన్లీ యూనిక్గా వన్నే ఉండాలి, 1 వర్డే ఉండాలి, దాట్స్ ఇట్. అది ఏ వర్డ్ అయినా మీ ఇష్టం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, యూ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ విత్ ద సేమ్ ఐడి ఇన్ అన్ HTML డాక్యుమెంట్. ఇదే HTML డాక్యుమెంట్లో, ఇదంతా ఒక HTML డాక్యుమెంట్ కదా, ఇదే HTML డాక్యుమెంట్లో నేను ఇంకొక ఎలిమెంట్ తీసుకొని లోరెమ్ 10 ఐడి తీసుకొని సేమ్ ఐడి అనేది ఇవ్వకూడదు. దిస్ ఈజ్ రాంగ్, ఓకేనా. సేమ్ HTML డాక్యుమెంట్లో సేమ్ ఐడీస్ ఉండకూడదు. అది డిఫరెంట్ ఎలిమెంట్కైనా కానీ సేమ్ ఎలిమెంట్కైనా కూడా ఇలా ఉండకూడదు. దిస్ ఈజ్ రాంగ్. అది మీకు ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఈ పాయింట్ విషయానికి వచ్చేస్తే, ఐడి వాడడానికి ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, యూ క్యాన్ జంప్ టు ఎనీ లొకేషన్ ఆర్ ఎనీ సెక్షన్ ఇన్ ద వెబ్ పేజ్ బై గివింగ్ ద స్పెసిఫిక్ ఐడి విత్ ఎ హ్యాష్ ట్యాగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ ఇన్ ద href attribute ఆఫ్ అన్ యాంకర్ ట్యాగ్. అంటే ఇక్కడ మీకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఒకటి h2, ఇంకొకటి యాంకర్ ట్యాగ్ ఏ. ఇక్కడ h2 అనే ఒక హెడ్డింగ్ ఉంది విత్ ఐడి చాప్టర్, సమ్ కంటెంట్ ఉంది. అండ్ అలాగే ఇంకొక యాంకర్ ట్యాగ్ తీసుకున్నా, దాంట్లో hrefలో ఏమి ఇచ్చా నేను, సేమ్ ఈ ఐడి పేరే ఇచ్చా. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఐ యాడెడ్ 1 సింబల్, దాట్ ఈస్ హ్యాష్ ట్యాగ్. ఎందుకంటే ఈ ఐడిని ఇది రిఫర్ చేస్తుంది అనమాట, దీని మీనింగ్ ఇదే. ఈ ఐడి ఉన్న ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ అనేది రిఫర్ చేస్తుంది, ఈ లింక్. సో మనం ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ కంటెంట్ మీద అది ఇక్కడికి జంప్ అవుతుంది అనమాట. ఈ కంటెంట్ ఎక్కడైనా ఉంది వెబ్ పేజ్లో, నో ప్రాబ్లం. సో దీనివల్ల మనకి స్క్రోలింగ్ అనేది ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా, చూడండి. ఇది కొంచెం డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఐడి ఇక్కడ ఉంది కదా. సో నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటా ఏ, hrefలో హ్యాష్ ట్యాగ్ సెకండ్ అని ఇస్తున్నా. జంప్ టు దాట్ సెక్షన్ అని కంటెంట్ ఇస్తున్నా. సో ఇక్కడ మనకు లింక్ అయితే వచ్చేసింది. దీని మీద క్లిక్ చేయగానే కంటెంట్ ఎక్కడ ఉందో వెబ్ పేజ్లో ఆ పోర్షన్కి మనం నావిగేట్ అవుతాం అనమాట. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడే ఉంది, ఎందుకంటే సేమ్ పేజ్లో ఉంది కదా, ఇది సేమ్ ఏరియాలోనే కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడే ఉంటుంది ఈ నావిగేషన్ అనేది. ఈ లైన్, ఈ కంటెంట్ అనేది కింద ఎక్కడో ఉండుంటే సమ్ 2-3 పేజెస్ కింద, అక్కడికి జంప్ అవుతుంది అనమాట. లైక్ ఏదన్నా కంటెంట్ ఇచ్చేద్దాం డమ్మీగా. ఇక్కడ లింక్ ఉంది కదా, ఓకే, ముందుగా మనం లింకే తీసుకుందామా, ఉన్నలే. ఇప్పుడు చూడండి, ఒక పారాగ్రాఫ్ లోపల లోరెమ్ 500 అని తీసుకుంటున్నా, అంటే 500 క్యారెక్టర్స్ వచ్చేస్తాయి మనకు. సి చూడండి, ఓకే వచ్చేసాయి.
సరిపోదు, ఇంకొంచెం కింద తీసుకుందాం. ఈ స్క్రోల్ బార్ అనేది కొంచెం లెంతీ అవ్వనండి. ఇంకొక పి ఎలిమెంట్, ఈసారి లోరెమ్ 1000. ఓకే, చూసారా కొంచెం కిందకి వెళ్ళింది. సో నాకు లాస్ట్కి రావాలంటే ఈ క్లిక్ చేయగానే ఈ లింక్ మీద లాస్ట్కి రావాలి, ఇలా లాస్ట్కి వచ్చేయాలన్నమాట స్క్రోల్ అయ్యి. అది ఎలా చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడి. సో లాస్ట్లో ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటున్నా, డివ్ అని, లోరెమ్ 2 చాలు. దీంట్లో ఐడి ఏం తీసుకుందాం, థర్డ్ అని తీసుకుందాం. సో ఇది సెకండ్కి కాకుండా థర్డ్కి బైండ్ చేస్తున్నా, థర్డ్కి రిఫర్ చేస్తున్నా. థర్డ్ ఇక్కడికి జంప్ అయిపోతుంది డైరెక్ట్గా. ముందు ఎలిమెంట్ ఉందా, ఓకే ఉంది. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేయగానే దీన్ని క్లిక్ చేయగానే అది కిందకి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. చూసారా, విత్ ఇన్ 1 సెకండ్ ఇట్ వెంట్ డౌన్. సో ఇది మెయిన్ బెనిఫిట్ అనమాట. మీరు ఫ్యూచర్లో వెబ్సైట్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకే తెలుస్తుంది, దీన్ని బాగా వాడుకుంటారనమాట మీరు. ఒక లింక్స్కి మీరు ఇది రిఫర్ చేసి, ఈ ఐడీస్ అనేటివి రిఫర్ చేసి మీరు స్క్రోల్ చేసుకుంటారు, డైరెక్ట్గా స్క్రోల్ అయ్యేలా చూసుకుంటారు. సో ఇట్ ఈస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ నావిగేషన్ పర్పస్. ఓకే, సో ఇవాల్టి మన కాన్సెప్ట్ గురించి ఇంతే, డీటెయిల్గా చెప్పా. క్లాస్ అండ్ ఐడి ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది, దాని డిఫరెన్సియేషన్ అనేది చూపించేసా. ఓకే, అండ్ దిస్ నోట్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో గాయస్, మనం లెక్చర్ ఎండింగ్కి వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం విత్ న్యూ కాన్సెప్ట్స్, విత్ సమ్ ఫ్రెష్ కాన్సెప్ట్స్. మీరు ఈ ప్లేలిస్ట్ని అయితే యాక్సెస్ చేసేయండి. ప్రతి వీడియోలో చెప్పేది సోది అలానే అనుకోకండి, మీకే యూజ్ అవుతుందని చెప్తున్నా. మీరు దీన్ని బుక్ మార్క్ చేసి పెట్టుకుంటే మీకే యూజ్ అవుతుంది ఫ్యూచర్ రిఫరెన్స్కి. నేనైతే నా యూట్యూబ్లో అలానే చేసుకుంటా, ఏవైనా వీడియోస్ నచ్చితే ఆ ప్లేలిస్ట్ని కానీ బుక్ మార్క్ చేసి పెట్టుకుంటా. అందుకే మీకు చెప్తున్నా, బుక్ మార్క్ చేసి పెట్టుకోనండి, సబ్స్క్రైబ్ నొక్కేసేయండి, ఇక్కడెక్కడ ఉంటుంది నొక్కేసేయండి. అండ్ ప్రతి వీడియోకి, ప్రతి కాన్సెప్ట్ ఉన్న వీడియోకి కింద డిస్క్రిప్షన్లో నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా, సోర్స్ కోడ్ కూడా ఇచ్చేస్తున్నా, మీరు దాన్ని రిఫర్ చేయండి. మీకు మీరు అప్స్కిల్ అవ్వండి కామ్రేడ్స్. మళ్ళీ త్వరలో కలుసుకుందాం, బాయ్.